ఒక కుటుంబంలో ఒక తల్లి కడుపు కోతగా అయితే ఒక మాట అయితే మేము చెప్తున్నాం సార్. ప్రభుత్వం అయితే ఈ విషయంలో నిష్పక్షపాతంగా మేము ముందుకు వెళ్తున్నాం అని చెప్పేసి మేము చెప్తున్నాము. దీనికి పూర్తి వివరాలు మేము చెప్తున్నాము. దీన్ని మొదటి నుంచి ఆది నుంచి కూడా ఆధారంగా మిత్రమండలి నుంచి నాకు వచ్చిన ఎప్పుడైతే రమ్మటి రాంబాబు గారిని అప్రోచ్ అయ్యారో దాని ప్రకారంగా నేను మాట చెప్పదలుచుకున్నా సార్. ఫస్ట్ అంబటి రాంబాబు గారిని అరెస్ట్ చేయాలండి. అరెస్ట్ చేసి బండి మీద ఎవరు ముందు కూర్చోబెట్టుకున్నారు, వెనకాల ఎవరు కూర్చోబెట్టుకున్నారు, అక్కడ లాకప్ డెత్ జరిగినప్పుడు ఫోటోలు ఎట్లా బయటకు వచ్చినాయి, లోపల అధికారులు ఇచ్చారా లేదంటే సహచర ఖైదీలు ఇచ్చారా? ఎందుకంటే సార్ వాళ్ళ మావయ్య మీడియా ముందుకు వచ్చి ఒక మాట మాట్లాడుతున్నారు, సహచర ఖైదీలే చెప్పారండి అతన్ని చంపేశారు అన్నట్టుగా. మరి దానికి తగ్గట్టుగా పూర్తి వివరాలు అంబటి రాంబాబు గారు లాంటి వ్యక్తిని కూడా అరెస్ట్ చేసి మీరు ఆ టైంలో జైల్లో ఏం చేస్తున్నారు, లేదంటే బండి మీద శవాన్ని తీసుకెళ్లి కృష్ణలంకలో దహనం చేస్తున్నప్పుడు మీరేం చేస్తున్నారు అని పూర్తి ఆధార్ కావాలి సార్. ఎందుకంటే మాట్లాడితే ఇవాళ కాపు జాతికి ఏదో తప్పు జరిగిపోతుంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాలన్నట్టుగా వీళ్ళు మాట్లాడుతున్నారు. ఇవాళ గుడివాడ అమర్నాథ్ కాపు జాతికి సంబంధించిన వ్యక్తి ఏమో అనిత గారి మీద మేకప్ల గురించి మాట్లాడతారు. పంచాయతీరాజ్ శాఖలో కూర్చున్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారేమో ఈ విషయాల మీద స్పందించాలని చెప్పేసి హోంశాఖకి సంబంధించిన వ్యక్తులకు చెప్పకుండా మమ్మల్ని రాజకీయంగా ఎదుర్కోలేక జనసేన మీద ఒక మరకలు రుద్దడం అయితే ఈ వైఎస్ఆర్సీపీ నాయకులకి సరిపోయాట అయిపోతుంది. సార్ నన్ను టైం లేదు, నన్ను మాట్లాడడం మీరు మధ్యలో క్వశ్చన్ లేదు. కంచర్ల శివ 2021, మహమ్మద్ గౌస్ 2021, లేదంటే చీరాల కిరణ్, ఈ చీరాల కిరణ్ గురించి అందరూ మీడియా ఛానల్ వాళ్ళందరికీ తెలుసు. సుబ్రహ్మణ్యం, ఇట్లాంటి విషయాలు చూసుకుంటా ఉంటే సార్ ఇవన్నిటికన్నా గొప్ప విషయం రోడ్డు లేదండి, మా గ్రామానికి రోడ్డు వేయండి అన్న పాపానికి ఆత్మహత్య చేసుకునేటట్టుగా అన్నే రాంబాబు లాంటి ఎమ్మెల్యే బాధలు పెడితే ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి మా జనసైనికుడు. సార్ ఎంతసేపు జనసేనలో ఒక రౌడీ షీట్ ఉన్న వాళ్ళే ఉంటారా? మురళీ నాయక్ లాంటి గొప్ప దేశం కోసం ప్రాణత్యాగం చేసేవాళ్ళు కూడా ఉంటారు సార్. ఈ విషయం తెలుసుకోవాలి వైఎస్ఆర్సీపీ నాయకులు. ప్రభుత్వం అనేది ఇవాళ రోజున పొద్దున్న కిటికేస్తే సాయంత్రం వచ్చేటట్టు కాదు. ఇక్కడ చట్టాలు ఉన్నాయి. ఆర్టికల్ 22 అనేది ఒకటి చదువుకోండి. దాని ప్రకారంగా అరెస్టులు నిర్బంధనలు ఎట్లాగుంటాయి, మెజిస్ట్రేట్ కోర్టులో ఏ విధంగా చెప్పాలి, లేదంటే జ్యుడిషియల్ కోర్టులో ఏ విధంగా చెప్పాలి, లాకప్ డెత్ చేస్తే, లేదంటే ఒక ఖైదీ ప్రకారంగా ఎప్పటికప్పుడు అప్డేట్ ఏ విధంగా ఇవ్వాలనేది ఇవాళ కోర్టులో తెలుసుకోవాల్సిన విషయం. అంతేగాని ఇట్లాంటి చర్చా వేదికలు పెట్టుకొని ఏదో మసిగా పూర్తి మారేడుకాయ చేసినట్టుగా ఇవాళ వైఎస్ఆర్సీపీ కుల రాజకీయాలు చేస్తే మాత్రం కూటమి ప్రభుత్వం సైలెంట్ గా మీరు అన్న అభిప్రాయం అర్థమైంది. కంక్లూడ్ చేయండి పేర్ని నాని వ్యాఖ్యలు గారి గురించి కూడా. ఎందుకంటే అక్కడ తెలంగాణలో అయినా ఎక్కడైనా భారతదేశ వ్యాప్తంగా ఎక్కడున్నా వెళ్ళే అవకాశం పవన్ కళ్యాణ్ గారికి ఉంటుంది. ఆయన వ్యంగ్యంగా మాట్లాడటాన్ని మీరు ఎలా చూస్తారు? ఇక్కడ లేరంట. ఒక జన్యుపరమైన వ్యాధితో ఇబ్బంది పడి చివరి కోరికగా నేను పవన్ కళ్యాణ్ గారిని చూడాలి అని అన్నందుకు మానవత్వంగా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు. మానవత్వం లేని ఇట్లాంటి ఉన్మాదులు, రాజకీయ ఉన్మాదులు ఇవాళ మసిగా గుడ్డగాల్చి ముఖం మీద వేసినట్టుగా పవన్ కడుపుకు అన్నం తింటున్నాడా, అశుద్ధం తింటున్నాడా, పోటుగాడు అంటున్నాడు. ఇట్లాంటి పకీరు గాడు, ఇట్లాంటి పనికి మాలిన యదవులు ఇవాళ రోజున రాజకీయంగా ఉండే కదా రాష్ట్ర దుస్థితి ఈ పరిస్థితిలోకి వచ్చింది. రాష్ట్రంలో జరగాల్సిన ఇట్లాంటి సంఘటనలు ఇవాళ రోజులు చర్చ వేటుకు పెట్టుకునే పరిస్థితి వచ్చింది. రాష్ట్రంలో శాంతి భద్రతలో నాశనం అయిపోయిన పరిస్థితి, రాష్ట్రాన్ని 30 సంవత్సరాలు వెనక తీసుకెళ్లిన పరిస్థితి. ఇవాళ వీళ్ళు నీతి మాటలు మాట్లాడుతూ నీతి మాటలన్నీ వాళ్ళ రోజులు మీడియా ముందు మాట్లాడతారా? సిగ్గుచారాలు వ్యవసాయం కడుపుకు అన్నం తింటలేదా? ఒక మానవతా దృక్పథంతో ఆలోచిస్తారా? ఒక పైశాచికతంగా ఆలోచిస్తారా? కడుపుకు అన్నం తింటున్నా, అసుఖం తింటున్నా, ఈ అందరూ పేరు మేని అని చెప్పేసి మేము అడుగుతున్నాం. సిగ్గుచారాలు లేవా అని చెప్పేసి అడుగుతున్నాం. పవన్ కళ్యాణ్ గారి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మూడోత్తులో పెట్టుకుంటే అంత మంచిది. లేదంటే రేపు పొద్దున మా నియోజకవర్గంలో మేము చేసాము సన్మానం ఒకసారి, అదే సన్మానం మళ్ళీ ఇంకోసారి చేయాల్సి వస్తుంది. లక్ష్మీకాంత్ గారు, మీ అభిప్రాయం అర్థమైంది. మంచి మానవత్వం లేని ఒక
క్రూరమైన వ్యక్తిగా మీరు పేరుని నాని అభివర్ణించారు. మీ మీ యొక్క అభిప్రాయం అర్థమైంది. ఎస్, మీరు కంక్లూడ్ చేయండి. మోహన్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి. మ్యూట్లో ఉన్నారు సార్, చూడండి మ్యూట్లో ఉన్నారు మోహన్ రెడ్డి గారు. అన్మ్యూట్ చేయండి సార్. మోహన్ రెడ్డి గారు మీరు మ్యూట్లో ఉన్నారు సార్, మీరే మ్యూట్లో ఉన్నారు. ఎస్, కంక్లూడ్ చేయండి మోహన్ రెడ్డి గారు. అన్మ్యూట్ చేయండి సార్, మీరు మ్యూట్లో ఉన్నారంట. మోహన్ రెడ్డి గారు మీరు మ్యూట్లో ఉన్నారు, అన్మ్యూట్ చేయండి, అన్మ్యూట్ చేయండి. ఎస్ ఎస్, మోహన్ రెడ్డి గారు మళ్ళీ మాట్లాడతారు. శేఖర్ రెడ్డి గారు మీరు కంక్లూడ్ చేయండి. మీ వాయిస్ నన్ను బాధ పెట్టారు, నన్ను బెదిరించారు, నన్ను ఇబ్బంది పెట్టారని మాట్లాడుతోంది. సరే, తర్వాత కొడుకున పోలీసులు తీసుకెళ్లి ఉంటే మళ్ళీ ఎందుకు ఆమె పోలీస్ స్టేషన్ పోలేదు? ఎందుకు తను కాకపోయినా కనీసం ఒక లాయర్ అయినా తీసుకెళ్లి ఎందుకు పోలీసులతో కూర్చోబెట్టి ఆ పోలీసులతో అడగలేదు? సార్, ఒకవేళ పోలీసులు పలకనప్పుడు ఎందుకు అప్పుడే కోర్టుకు పోలేదు? ఎందుకు మే 9 నుంచి జూన్ 6 వరకు ఎందుకు వాళ్ళు కాలక్షేపం చేశారు? అంటే నిజంగా పోలీసులు తీసుకెళ్లి అక్కడ టార్చర్ పెడుతూ ఉంటే, అక్కడ ఇబ్బంది పెడుతూ ఉంటే ఖచ్చితంగా మీరు కోర్టుకి వెళ్ళాలి కదా. ఎందుకు జూన్ 1st వీక్ వరకు ఎందుకు ఆగారు? ఆ మధ్య కాలంలో ఆమె ఎందుకు పోలీస్ స్టేషన్ పోలేదు? లేదు, తను పోలేని పరిస్థితి ఎప్పుడు తన బంధువుల్లో లేదా తన తమ్ముడైనా నాగేశ్వరరావు గారినో ఎవరినో ఒకరిని లేదా లాయర్లో పిలుచుకెళ్ళాలి కదా పోలీస్ స్టేషన్కి. ఎవరినో పోయి అడిగారా? మరి అడిగినప్పుడు ఒకవేళ పోలీసులు కాదన్నప్పుడు ఆ రోజు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలా? ఆ రోజే ఇప్పుడు ఎవరైతే ఈయన ఇప్పుడు దేశోద్ధారకుడు దేశరక్షకుడు ఉన్నాడు అంబటి రాంబాబు గారు, ఆయన్నే పిలిచి ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలా? లేదంటే ఆయన మర్యాద రామన్ ఆయన పేరు నాని గారు ఎందుకు పిలిచి ప్రెస్ మీట్ పెట్టలా? ఇవన్నీ కూడా సార్ 100 క్వశ్చన్స్ ఉన్నాయి. అట్లాగే వారి మేనమామైన నాగేశ్వరరావు ఏం చెప్పారు సార్ ప్రెస్ మీట్ లో? వాడు ఒక నరహంతకుడు, ఒక క్రిమినల్, ఇట్టా పనులు చేసే వాళ్ళు అట్లాగే చచ్చిపోతారు, ఎవరో ఒకరు వాడిని ఈ రోజు కాకపోతే రేపు చంపేస్తారో అని వాళ్ళ మేనమా మాట్లాడే పరిస్థితి. సార్, ఇంతమంది శత్రువులు ఉన్న గద్దె సాయికృష్ణను పోలీసులే తీసుకెళ్లారు, పోలీసులే ఇబ్బంది పెట్టారనే మాట చెప్పడానికి మీ దగ్గర టెక్నికల్ గా ఏమైనా ప్రూఫ్ ఉందా? సరే, మీరు మాట్లాడుతున్నారు కదా, చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ఈ రోజు విచారణ చేస్తున్నారు, మరి ఎందుకు సిఐ నాగరాజు మీరు విఆర్ పంపించారని? సార్, ఏదైనా ఆరోపణలు వచ్చినప్పుడు, పెద్ద ఎత్తున గవర్నమెంట్ మీద ఆరోపణలు చేస్తున్నప్పుడు ప్రభుత్వం తను చేయాల్సిన పని ఇదే. ఏ ఆరోపణలు అయితే ఏ అధికారి మీద అయితే వచ్చాయో ఆ అధికారిని పక్కకు తప్పించడము, ఆ స్థానంలో కొత్త అధికారిని తీసుకురావడము, అట్లాగే సార్ ఒక సీనియర్ ఐపీఎస్ అధికారితో వాటిని విచారించడం, ఇవి ఏ గవర్నమెంట్ అయినా చేసే పనిది. చంద్రబాబు నాయుడు గారు కూడా సింగపూర్ నుంచి రాగానే వెంటనే ఆయన అధికారులందరితో కూడా మీటింగ్ పెట్టుకొని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ మీటింగ్ ఆహ్వానించి అందరితో మాట్లాడి ఆయన ఏమేమి చర్యలు తీసుకోవాలో ఆ చర్యలన్నీ తీసుకున్నారు. సార్, దీంట్లో పక్షపాతం లేకుండా నిజానిజాలు బయటికి లాగే విధంగా ఈ రోజు ప్రభుత్వము ముందుకెళ్తుంది. సార్, సిఐ నాగరాజు గారినో లేకపోతే ఇంకో వ్యక్తినో కాపాడాల్సిన అవసరం ఈ గవర్నమెంట్ కి లేదు. ఇదొక పాయింట్. రెండో పాయింట్ సార్, కులాల గురించి మాట్లాడడం పద్ధతేనా? సార్, ఎవరికైనా ఎక్కడైనా కాపు కులానికి సంబంధించి ఒక సమస్య జరిగితే లేదంటే ఇబ్బంది ఎదురైతే వెంటనే పవన్ కళ్యాణ్ గారికి అంటగట్టడం. అంటే కాపు కులానికి ఏ చిన్న సమస్య వచ్చినా, ఎవరైనా ఒక మర్డర్ చేసో మానభంగం చేసో ఏదైనా ఒక క్రిమినల్ అయ్యి ఏదైనా తప్పు చేసినా కూడా వెంటనే పవన్ కళ్యాణ్ గారికి ఆపాదించడం. ఏ రకమైన చరిత్ర సరిది? ఏ రకమైన రాజకీయం సరిది? మరి నవీన్ రెడ్డి అనే వ్యక్తిని ఇతను దారుణంగా హత్య చేసి ఆ వీడియోను పోస్ట్ చేసినప్పుడు సోషల్ మీడియాలో మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు స్పందించరా? అంటే రెడ్లు అంటే లెక్కలేంతనమా? గౌరవం లేదా? లేదంటే రెడ్ల ఓట్లు ఎట్టయినా వస్తాయిలే అని ఒక దొరదనమా మీ దగ్గర? అంటే ఇప్పుడు కాపు ఓట్లు కావాలి కాబట్టి, కాపు ఓట్లను చేర్చాలి కాబట్టి ఈ రోజు మీరు కేవలం సాయి కృష్ణ కులాన్ని వాడుతూ ఈ రోజు కులాన్ని రెచ్చగొడుతూ సార్ ఈ కాపు ఓట్లను పవన్ కళ్యాణ్ గారికో చంద్రబాబు నాయుడు గారికో పడకుండా మీకు పడాలని చెప్పి మీరు ఈ విధంగా చేస్తున్నారు తప్పితే దీంట్లో కులానికి సంబంధించిన సమస్య ఎందుకు ఉంది? ఎందుకు మీరు మాట్లాడుతున్నారు? ఇంకా ఇద్దరు కంక్లూడ్ చేయాలి. శేఖర్ రెడ్డి గారు, ఎస్ రైట్, మీ అభిప్రాయం అర్థమైంది. ఎస్, మోహన్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి సార్ ప్లీజ్. ఇప్పుడు వాళ్ళు ముగ్గురు ఉన్నారు, ముగ్గురు మాట్లాడేటప్పుడు మాకు ఒక్కరికి అవకాశం ఇచ్చినారు. నాకు టైం కావాలి, అంతసేపు వాళ్ళకి ఇచ్చేస్తే మాకు టైం కావాలి. సార్, వాళ్ళు పొత్తులో ఉన్నారు, ముగ్గురు కంక్లూడ్ చేయండి.
ఇప్పుడు వాళ్ళు ముగ్గురు పొత్తులో ఉన్నారు కాబట్టి టీడీపీ బీజేపీ వాళ్ళు ముగ్గురు ఉంటారు. మీరు కూడా మళ్ళీ మళ్ళీ వెళ్ళిపోయారు. మోహన్ రెడ్డి గారు ఏమైంది సార్? అక్షర్ రోజంతా సత్యం ఒక డిబేట్ పెట్టి గారు కంక్లూడ్ చేయండి. ఇచ్చేయండి సార్. అక్షర్ సత్యం గారు కంక్లూడ్ చేయండి. అక్షర్ సత్యం గారు కంక్లూడ్ చేయండి సార్. అక్షర్ సత్యం గారు కంక్లూడ్ చేయండి. 1 minute. ఆయన కూడా లేనట్టున్నారు. ఆయన ఉన్నారులేండి, ఆయన అందుబాటులో